తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీగా వర్షం కురిసింది. రుద్రంగి, వీర్నపల్లి మండలాల్లో అకాల వర్షం కారణంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయాయి. పలు చోట్ల మామిడికాయలు నేలరాలాయి, పంటలు దెబ్బతిన్నాయి. వచ్చింది అప్పుడు నేర్చుకుని చేపలు వర్షాలు పడుతున్నాయి. వచ్చింది అప్పుడు నేర్చుకుని చేపలు వచ్చింది. వర్షాలు పడుతున్నాయి. వచ్చింది అప్పుడు నేర్చుకుని చేపలు వచ్చింది. తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీగా వర్షం కురిసింది. రుద్రంగి, వీర్నపల్లి మండలాల్లో అకాల వర్షం కారణంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయాయి. పలు చోట్ల మామిడికాయలు నేలరాలాయి, అయితే పంటలు దెబ్బతిన్నాయి. వేడిక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఫణిరాజ్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ఫణిరాజ్, చెప్పండి, దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే ఎదుర్కొంటున్న రైతులకు ఈ అకాల వర్షం ఒక రకంగా చెప్పాలంటే పిడుగు పట్ల మారింది. వారికి పూర్తిగా అంటే ఓవైపు ధాన్యం కోతకు వచ్చింది, మరోవైపు అనేక ప్రాంతాల్లో వీరు వాటిని ఎండబెట్టుకుని కొనుగోలు కేంద్రాల్లో తరలించే పరిస్థితి. ఇటువంటి సమయంలో వర్షం పడి ఇవన్నీ కూడా తడవడంతో దాంట్లో తేమ శాతం పెరిగే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటికే తాము ఇప్పటికే అనేక రకాల కష్టాలు ఎదుర్కొంటున్నామని, అటు సరైన మద్దతు ధర రాకపోవడంతో పాటు ప్రభుత్వం నుండి కూడా ఎటువంటి సపోర్ట్ దొరకకుండా కూడా తాము పంటలు పండించామని, ఇటువంటి పరిస్థితుల్లో ఇలా జరగడంతో తాము తీవ్రంగా నష్టపోయామని రైతులు అంటున్నారు. రుద్రంగి మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పూర్తిగా తడిచింది. మరోవైపు వీర్నపల్లి మండలంలో కూడా ఈ మామిడి తోటలు ఏవైతున్నాయో అందులో ఉన్నటువంటి పూర్తిగా కాసిన కాయలు రాలిపోవడంతో వీరంతా కూడా తీవ్రంగా బాధపడుతున్నారు. అసలు నిజానికి చెప్పాలంటే గత కొంతకాలంగా వాతావరణం అనుకూలించక పంటలు వేయడం కూడా ఆలస్యమైంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ పండిన పంట కూడా కోతకు వచ్చిన సమయంలో ఇలా జరగడంతో తమని ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ఫణిరాజ్.